ఊరంతా ఒకలాగుంటే కోతి కొబ్బరి ఊరంతా బుర్ర కొట్టుకొని సమస్యలు వస్తుందంటే కోతి కొబ్బరికాయ కొట్టుకొని అబ్బా బాగుందని తింటుందంట. అలాగా ప్రపంచమంతా ఒక రకమైన పరిస్థితులు ఉంటే మన పక్క దేశం దరిద్రపు దేశమైన పాకిస్తాన్కి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. పశువులకు డైపర్లు పాక్లో విచిత్ర ఘటనలు. మొన్న ఈ మధ్య వాళ్ళు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోలేకపోయారు. వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి ఆ పాక్ ప్రధాని లేదా పాక్ మంత్రి ఏమంటున్నారంటే, ఈసారి భారతీయుల ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేస్తాం, ఈసారి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి కోల్కతా వరకు ఎంటర్ అయిపోతాం. నిన్న వీకెండ్లో పిచ్చికోతలు అనమాట. అరే మీ దేశానికి మీరు నిండారా 3 పూటలు తిండే లేదురా, మీకు ఎందుకురా ఈ ఓవర్ యాక్షను అని నెటిజన్స్ కామెంట్స్ చూస్తే అసలు ఆ కామెంట్స్ అన్నీ కానీ చదివితే వాడు ఉరేసుకుని చావాలి, అంత దారుణంగా పెడుతున్నారు కామెంట్స్. ఎందుకంటే గుప్పెడి గోధుమ పిండి కోసం అలమటించే బతుకులు అవి. సైన్యంలో ఉండే వ్యక్తులు తప్ప, ఆ హైర్ అఫీషియల్స్ తప్ప మిగతా ఎవరికి తిండే లేదు. ఇది వాస్తవం. గ్యాస్పై ఒక్కసారిగా ఎంత రేటు పెంచేశారు తెలుసా? పెట్రోల్పై ఒక్కసారిగా ఎంత రేటు పెంచే 60 రూపాయలు 40 రూపాయలు పెంచేశారంట లీటర్ మీద. అది వాళ్ళ బతుకు. క్యూ లైన్లు. ఇప్పుడు వీళ్ళు భారత్లో చొరబడి నాశనం చేస్తాం అది ఇది అంటే అక్కడున్న విచిత్ర ఘటనలు ఒకసారి చూద్దాం. చాలా ఉన్నాయి విచిత్ర ఘటనలు. 3 పూట్ల తిండి లేదు వాళ్ళకి ఇప్పుడు. ఎందుకు ఒక అభివృద్ధి లేదు. ఎంతసేపు తీవ్రవాదం 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 అంటే నీకెందుకురా? తిండికి లేనోడు లేచి అదేంటంటే బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టింది అన్నట్టుగా మీకెందుకా ఇవన్నీ? ఇక్కడ చూడండి ఎలా విచిత్ర ఘటన. పాకిస్తాన్లో పేడ పన్ను దెబ్బకు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే వాడి ప్రభుత్వ ఖజానా నిల్లు మైనస్లోకి వెళ్ళిపోయింది. ప్రజలకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేపథ్యంలో పేడ మీద పన్ను అంట. చూడండి ఇక్కడ బయోగ్యాస్ కార్యక్రమం కోసం సుత్రా పంజాబ్ పేరుతో పంజాబ్ సీఎం మరియం నవాజ్ ప్రతి బర్రెకు దాని యజమాని రోజుకు 30 రూపాయల పన్నుగా చెల్లించాలని ఆదేశించారండి. ఏదో ఒక దండుకుందామని. వీళ్ళ బర్రె పేడ మీద ఏంటండి అసలు? పాకిస్తాన్లో పేడ పన్ను దెబ్బకు విచిత్రాలు చోటు చేసుకున్న బయోగ్యాస్ కార్యక్రమం సంబంధించి ఇలా ఉంది. అయితే పాకిస్తాన్లో దీన్ని పేడ పన్నుగా పిలుస్తున్నారు. 168 పశువుల కాలనీల్లో 50 లక్షల జీవాలపై పన్ను పడనుంది. పన్ను ద్వారా 450 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొందరు యజమానులు బర్రెలకు జీరో వేస్ట్ ఆహారాన్ని అందిస్తున్నారు. మరికొందరు తమ పశువులకు డైపర్లు తొలగడం ప్రారంభించారు. ఇక్కడ జీరో వేస్ట్ ఆహారం, దానివల్ల సరైన పౌష్టికాహారం కూడా అందదు. పాలు ఏమిస్తాయి? పశువుల పేడపై పన్ను వేసినప్పుడు మనుషుల మలంపైన పన్ను వేయకుండా ఉండరు అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కదా, ఇంకా మనుషులు రోజుకి ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్తే అంత ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే మరి వాడికి ఏం చేస్తాడు? పెంట మీద చిల్లర పడితే ఏరుకునే బతుకులు వాళ్ళవి. సో ఇంత దారుణంగా ఉంటే వాళ్ళే అక్కడున్న సిటిజన్సే ఏమంటున్నారంటే పేద చూడండి, ప్రతి ఒక్కరు పాకిస్తాన్ దీన్ని పేడ పన్నుగా అభివర్ణించారట. పెంట పన్ను దాని పేరు. 168 పశువుల కాలంలో 50 లక్షల జీవాల పన్ను పడనుంది. అంటే ఒక 450 నుంచి 500 కోట్లు వస్తుంది. ఏదో ఒకటి చేద్దాంలే. సో ఇటువంటి కక్కుర్తి బతుకుల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రతి ఇంట్లోనూ చొరబడి భారతీయుల్ని చంపేస్తాం, అవసరమైతే కోల్కతా వరకు ఈ ఎక్కడ పంజాబ్ అవతల ఉన్న పాకిస్తాను మధ్యలో ఈ రాష్ట్రాలను దాటుకుంటూట కోల్కతా వరకు వచ్చేస్తాడంటే వాడు. ఇంత కాశ్మీర్లోకి రమ్మనండి. కాశ్మీర్లో ఉన్న పిఓకేలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు కూడా అయ్యా మీకు దండం మమ్మల్ని భారత్లో కలిపేయండి అంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ బతుకులు. సరే, మేక ఉన్న పులి లేదంటే కుక్క గాంభీర్యం ఎలా ఉంటుంది? కుక్క ఎంత గంభీరంగా మొరిగినా కూడా పులి అయిపోదు కదా. సో ఇది పరిస్థితులు. సో ఇలాంటి సంక్షోభ పరిస్థితుల వల్ల పక్క రాష్ట్రాలు పక్క దేశాలు చితికిపోతున్నాయి. భారత్ మాత్రం ఎటువంటి హడ్డిల్స్ వచ్చినా అలాగే నిలబడుతుంది. మన పద్ధతులు, మన ఆచారాలు, మన సంస్కృతి వ్యవహారాలు అన్నీ కూడా ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేలాగా బతుకుతున్నాం. దట్ ఈజ్ ఇండియా. మేరా భారత్ మహాన్.